మూర్ఖుల విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి రాజశేఖర రెడ్డి గారికి రామ లక్ష్మణ్లా ఉండే వివేకానంద రెడ్డి ఏ విధంగా గొడ్డలి పొడితో నరికి నరికి చంపారో మీకు అందరికీ తెలుసు. మరి రాజశేఖర రెడ్డి కన్నా ఆయన ప్రాణాల కన్నా ఎక్కువగా ప్రేమించే షర్మిలమ్మని రోజు బజారు పాలు చేశారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా నిన్నటి రోజున మరి వివేకానంద రెడ్డి గారి కూతురు ఏమన్నారు, వివేకానంద రెడ్డి గారి భార్య వివేకానంద రెడ్డి కూతురికి ఫోన్ చేశారంట, అమ్మా మీ నాన్నను చంపినట్లు నిన్ను కూడా చంపుతారేమో, జాగ్రత్తగా ఉంటూ పులివెందులకి ఎందుకు వస్తావు అని అంటున్నారంటే ప్రజల్ని కుటుంబ సభ్యులని ఏ విధంగా భయభ్రాంతులు చేస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు మరి ఒక సంవత్సరంలో మరి 151 వైనాట్ 175 వైనాట్ కుప్పమన్నోళ్ళ పరిస్థితి ఈ రోజు 11 సీట్లకు పరిమితమైంది. మరి ఈ పులివెందుల నియోజకవర్గ ప్రజలకి పులివెందుల మండలం వాళ్ళకి మరి పులివెందుల ఎమ్మెల్యే గారు ఏ రోజు కానీ అసెంబ్లీకి వచ్చి ఈ పులివెందుల సమస్యల గురించి ఏ రోజు చర్చించారు. అసెంబ్లీ విజయవాడలో జరుగుతుంటే ఢిల్లీకి పోయి ధర్నా చేస్తారు. ఇక డిఆర్సీ మీటింగ్ జరుగుతుంటే మీ అవినాష్ రెడ్డి గారు కనిపించారు, మీ ఎంపీ కనిపించారు, మీ ఎమ్మెల్యే గారు కనిపించారు. మరి మేము ఈ సంవత్సరంలో ఏదైతే మాట చెప్పామో రాయలసీమకు తాగునీరు అందించింది చంద్రన్న, సాగునీరు అందించింది చంద్రన్న, ఈ రోజు పరిశ్రమలు చేస్తుండేది చంద్రన్న, సంక్షేమ పథకాలు అందిస్తుండేది మన చంద్రన్న. నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఒక పక్క మన చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క డిప్యూటీ సీఎం గారు ఈ రాష్ట్రం అభివృద్ధి పరుగులు పెడుతుందనే విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ స్థానిక జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చాయి. మరి మన సీఎం రమేష్ గారు చెప్పినట్లు, మన ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్లు, మరి మాధవి రెడ్డి గారు చెప్పినట్లు మరి ఖచ్చితంగా ఆగస్టు 15న అసలు సీజన్ స్వాతంత్రం పులివెందుల మండలానికి కూడా వస్తుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ. బడుగు బలహీన వర్గాల కోసం ఈ రోజు ఎన్నో సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో మనం చేస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఏమైతే వాగ్దానాలు చేశామో ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్నికల్లో ఏం వాగ్దానాలు చేశామో ఆ మాట నిలబెట్టుకున్నాం. ఖచ్చితంగా మరి ఎర్రబల్లి చెరువు కావచ్చు, ఇక్కడ ఉన్న సివిల్ డిస్ప్యూట్స్ కావచ్చు, ప్రతి ఒక్క సమస్య ఇన్ఛార్జ్ మంత్రిగా నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు దయచేసి ఎవరు ఇక్కడ భయపడాల్సిన పని లేదు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మేము ఇంటింటికి వెళ్ళి మేము చేసిన అభివృద్ధి అడిగామే తప్ప మేము ఎవరిని రబరబాని నరుకుతామని మేము ఎవరిని అడగలేదు. మేము చంపి కిడ్నీలు పాసం చేస్తామని మేము చెప్పలేదు. బాబాని గొడ్డలి పోటు పొడుస్తామని మేము చెప్పలేదు. ఎవరిని మహిళలని అసభ్యకరంగా మాట్లాడినామని మేము చెప్పలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ పులివెందుల మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేము తెలియజేసేది ఒకటే, మరి గతంలో వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులవి, టీడీపీ కార్యకర్తలవి బిల్లులు ఆపడం కావచ్చు, పెన్షన్లు బిగడం కావచ్చు, మన పైన కేసులు పెట్టడం కావచ్చు, ఇవన్నీ చేశారు. మరి ఈ గ్రామస్తులు కూడా మేము అడుగుతున్నాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో పులివెందులు కూడా అదే విధంగా అభివృద్ధి జరుగుతుంది. మేము ఎవరు పెన్షన్లు పీకలేదు. తల్లి వందనం ఇంట్లో ఎంత మందికి ఉంటే అంతమందికి ఇచ్చాం, దీపం ఇచ్చాం, సంక్షేమ పథకాలన్నీ అందజేశామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి పరిశ్రమలు తీసుకొస్తున్నాం, మరి ఉపాధి చూపిస్తున్నాం, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. దయచేసి మీరందమ్మకు మీరు అఖండ మెజార్టీతో సైకిల్ గుర్తుకు ఓటేసి వేయించి గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అమ్మా, ముఖ్యంగా మహిళలకు ఈ రోజు మహిళలకు పెద్ద పీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు వీళ్ళకన్నా ఎక్కువగా మహిళలు మా దగ్గరికి వచ్చి సమస్యలు చెప్తారు. ఎందుకంటే మహిళా మంత్రుల్ని, మహిళా ఎమ్మెల్యే